దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. మనమందరం కూడా కలిసి ఒక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు మనము కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరి కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకునండి. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధ గొప్ప దేవుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, కనికర సంపూర్ణ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా ప్రభు. మీ యొక్క ప్రేమకు త్యాగానికి గుర్తుగా ఉన్న ప్రభు వల్ల బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యోగమైన రీతిలో మేము అందరం కూడా పాలు పొందుకోగలిగినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. దయగల తండ్రి, మీ యొక్క వాక్యం శక్తి ప్రభావం కలిగినది. అది 2 అంచులు వాడిగల ఖడ్గం వంటిది ప్రభు. అటువంటి మీ దివ్య మాటలతో ప్రభు మా యొక్క హృదయాలను మీరు తాకండి. మేమందరం కూడా తిరిగి నూతన విధానంలో ప్రభు మీకు ప్రతిష్ఠించుకోగలిగినట్లుగా సిద్ధపరచమని, దాని కొరకు మీ యొక్క దీనదాసునైన నన్ను మీరే బలపరిచి అభిషేకించి వాడుకుని మీ మాటలు నా నోట నుంచి నా ద్వారా ఆత్మ సంబంధమైన మాటలు పలికి కేవలం మీరు మాత్రం మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు మనము చదువుతూ వచ్చాం. ఇక వచ్చిన భాగాలు మనము గమనించగలిగితే పౌలు భక్తుడు యొక్క హెబ్రీలకు రాస్తూ తను తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ 3 ప్రాముఖ్యమైన పదాలు మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా మనం ఇక్కడ గమనించగలిగితే ఆ యొక్క వడలిన చేతుల్ని ఏం చేయాలంట? బలపరచాలి. రెండోది మనం ఇక్కడ గమనించగలిగితే సడలిన మోకాళ్ళను బలపరచాలి. మూడోది మనం ఇక్కడ చూడగలిగితే కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తం పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి అన్న మాటను మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ యొక్క వచ్చిన భాగాన్ని ఆధారం చేసుకుని ఈ దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసేవారిగా మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ 3 ప్రాముఖ్యమైన పదాలు ఏంటంటే, మొదటిగా చేతులు అన్న మాటను మనం చూస్తాం, తర్వాత రెండవదిగా మోకాళ్ళు అన్న మాటను మనం చూస్తాం, మూడవదిగా పాదములు అన్న మాటను మనం చూస్తాం. అయితే ఇవి ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన యొక్క జీవితంలో మనల్ని రక్షించుకొని ఆయన మనల్ని విడిపించి విమోచించిన తర్వాత ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనము సాగుతూ ఉన్నప్పుడు ఇటువంటి ధన్యకరమైన స్థితిని మనం కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మన యొక్క చేతులు ఎల్లప్పుడూ కూడా బలపరచబడిన స్థితిలో, అది మాత్రమే కాదు అవి ఎప్పుడు కూడా అవి వడలిపోకుండా ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి వడలిపోవుట అన్నప్పుడు అవి బలహీనమైపోవుట, వడలిపోవుట అన్నప్పుడు ఆ యొక్క చేతులు సత్తువ లేని స్థితి. అందు మాత్రమే కాదు, వడలిన ఆ యొక్క చేతులు అన్నమాట మనం గమనించగలిగితే అవి పూర్తిగా నిర్జీవంగా వ్రేలాడుతూ ఉన్న చేతులు అన్నమాట మనం చూస్తాం. కాబట్టి అవి నిర్జీవం ఉండటానికి వీల్లేదు, అవి వడలిపోవటానికి వీల్లేదు, అది వ్రేలాడుతూ ఉండటానికి వీలు లేదు. కానీ అయితే ఆ యొక్క వడలిన చేతులు ఏ విధంగా ఉండాలంట? బలంగా ఉండాలి. అంటే ఆ చేతులు ఏ విధంగా ఉండాలి? నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. కాబట్టి ఇక్కడ యుద్ధాన్ని మనం చూస్తాం. ఆ యొక్క ఇశ్రాయేలీయుల మధ్య అమాలేకీయుల మధ్య యుద్ధాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ఈ యొక్క యుద్ధంలో వారు పాలు పొందే క్రమంలో మోషే తన యొక్క చేతులు బలంగా ఉంచుకుని అవి పైకెత్తబడుతూ వచ్చినప్పుడు ఎవరు గెలిచారంట? ఇశ్రాయేలీయులు గెలుస్తూ వచ్చారు. అయితే ఒకవేళ అవి వడలిపోతే, అవి బలహీనంగా ఉంటే, అవి నిర్జీవంగా ఉంటే, ఆ యొక్క చేతులు ఒకవేళ క్రిందకి దింపబడుతూ వచ్చాయంటే అప్పుడు అమాలేకులు ఏం చేస్తూ ఉన్నారంట? వారు విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క అమాలేక సంబంధమైన శత్రు సమూహంతో ఎల్లప్పుడూ నీకు నాకు ఈ లోకంలో యుద్ధం ఉంది అన్నప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క చేతులు ఎప్పుడు కూడా పైకెత్తబడిన స్థితిలోనే ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితే అవే బలపరచబడిన చేతులు, అవే విజయానికి సంకేతంగా మనం గమనిస్తాం. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, నిర్గమకాండము 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం.
అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమని. కాబట్టి అమాలేకీలతో ఆ యొక్క శత్రు సంబంధమైన అపవాదితో ఈ లోకంలో తరతరాలు ఏముందంట? యుద్ధం ఉంది. అయితే నిత్యం యొక్క యుద్ధ రంగంలో ఉన్న నీవు నేను యుద్ధాన్ని జయించాలంటే, పరాక్రమశాలులుగా విజయాన్ని పొందుకోవాలంటే, ప్రతి ఒక్క బలహీనమైన పరిస్థితుల్లో మన యొక్క జీవితంలో బలపరచబడిన వారిగా ఉండాలంటే, ఆ యొక్క శత్రు సమూహము పారిపోవాలి అంటే మన చేతులు ఏం చేయబడాలంటే బలంగా ఉండాలి. బలపరచబడిన ఆ చేతులు ఏ విధంగా ఉండాలంటే పైకి ఎత్తబడాలి. మరి మన చేతులు పైకి ఎత్తబడగలుగునట్లుగా, మన విజయాన్ని పొందుకోగలిగినట్లుగా ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఆ యొక్క సహాయాలు ఏంటియో మనం చూద్దాం. ఇదే నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. కాబట్టి మోషే తన జీవితంలో ఆ యొక్క ఇశ్రాయేలు పక్షాన తన నుండి దేవునికి ప్రార్థన చేస్తూ ఆ యొక్క అమాలేకుల మీద విజయాన్ని వారు పొందుకోగలిగినట్లుగా ఆ యొక్క మోషే ఆ యొక్క విజయం కొరకు తను చేస్తూ వచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన ఆ యొక్క కార్యాలలో మొట్టమొదటిగా తన యొక్క సహాయాన్ని మనం ఇక్కడ గమనించగలిగితే ఇక్కడ చూస్తాము, తన చేతులు ఏముందంట? దేవుని కర్ర ఉంది. తర్వాత రెండవదిగా తను ఎక్కడ నిలిచాడంట? కొండ శిఖరమున నిలిచాడు. తర్వాత 3-4 పదాలు మనం చూద్దాం. 12వ వచనాన్ని మనం చూద్దాం. మోషే చేతులు బరువెత్తగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసి చాలు. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం ఇక్కడ గమనించగలిగితే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే ఒక రాయి ఒక బండ వేయబడుతూ వచ్చింది. ఆ బండ మీద తను ఏం చేశాడు? కూర్చున్నాడు. తర్వాత 4వదిగా మనం చూద్దాం. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. కాబట్టి వారు విజయాన్ని పొందుకున్నారు. అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు అవి నిలకడగానే ఉన్నాయి, అవి పైకెత్తబడుతూ వచ్చాయి. 4వ కారణం ఏంటనంటే అహరోను హూర్లు ఏం చేశారంట? తన చేతులను ఆదుకున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క 4 మాటలు మనం చూద్దాం. మొదటిగా మనం గమనించగలిగితే తన చేతులు ఏముంది? దేవుని కర్ర ఉంది విజయానికి. రెండోది మనం గమనిస్తే తను ఎక్కడున్నాడు? కొండ శిఖరమున నిలిచినున్నాడు. మూడవది మనం ఇక్కడ గమనించగలిగితే తను ఎక్కడున్నాడు? ఆ యొక్క బండ మీద, ఆ రాయి మీద కూర్చున్నాడు. 4వది మనం గమనించగలిగితే తన చేతులు ఏం చేయబడ్డాయి? ఆదుకొనబడ్డాయి అన్నమాట మనం చూస్తాం. కాబట్టి మొదటిగా ఈ యొక్క దేవుని కర్ర గురించి మనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పారు. కాబట్టి ఈ యొక్క కర్ర ఏ కర్ర అంటే దేవుని కర్ర. ఈ యొక్క కర్ర ఎవరంటే ఆ యొక్క దేవాతి దేవుడు పరాక్రమ, గొప్ప, సూచన, అద్భుత, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అనటానికి గుర్తుగా ధైర్యాన్ని ఇచ్చే కర్రగా మనం ఈ యొక్క కర్రను మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆ యొక్క మోషేతో మాట్లాడుతూ ఈ యొక్క కర్రను చేత పట్టుకో. అయితే ఈ కర్ర ఏం చేస్తుందంటే, ఈ కర్ర నీ చేతిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అనేకమైన సూచక క్రియలు జరుగుతాయి. అంటే ఆ యొక్క దేవాతి దేవుడి యొక్క కర్ర వలె ఉన్నప్పుడు ఆ యొక్క కర్రను మనం ఏం చేయాలంటే గట్టిగా మన చేతన పట్టుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. కాబట్టి ఆ యొక్క దేవుని కర్రను మనం గమనించగలిగితే, ఆ యొక్క కర్రను మనం గట్టిగా చేత పట్టుకోగలిగితే, ఆయన మనలో ఉండున్నట్లుగా ఆత్మస్వరూపిగా సంచరించగలిగినట్లుగా ఆయనకి మన యొక్క హృదయంలో చోటు ఇవ్వగలిగితే, మనలో ఉన్న ఆ దేవుడు లోకంలో ఉన్నవాని కంటే ఎటువంటి వాడు అంట? గొప్పవాడు.
ఆ గొప్ప దేవుడు మన యొక్క జీవితాల్లో మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయగలమంటే ఈ యొక్క లోకాన్ని జయించగలం, శత్రువుని జయించగలం, అపవాదిని జయించగలం, ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా మనం జయించగలం. ఈ యొక్క లోకంలో విజయవంతులుగా మనం ఖచ్చితంగా ముందుకు సాగలం. అందుకే నా యొక్క దేవుని కర్ర ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గట్టిగా చేతితో మనం పట్టుకుని ఉండాలి. ఆయన మనలో ఉండినట్లుగా మన యొక్క జీవితంలో ఆయన ద్వారా నడిపించబడాలి. అది మాత్రమే కాదు కానీ నిత్యము మనము మన యొక్క జీవితంలో ఆయనను కలిగి ఉండినట్లుగా ఆయనతో మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకనే ఇక్కడ మనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా బలపరిచి మనలో ఉన్న యొక్క బలవంతుడైన దేవుని ద్వారా మనము గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. అందుకని ఒక మాట మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఆయన నన్ను బలపరిచేవాడు, ఆయన నాకు శక్తిని ఇచ్చేవాడు. ఆయన నాలో ఉన్నప్పుడు నేను బలంగా ఉంటాను. నన్ను బలపరచు, ఆయన ద్వారా నేను సమస్త కార్యాలు చేయగలను. కాబట్టి మొదటిగా మన యొక్క జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే ఆ యొక్క దేవుని కర్రను గట్టిగా పట్టుకుందాం. ఆ యొక్క దేవుడు మనలో ఉండినట్లుగా మన యొక్క జీవితాలను ఆయనకి సమర్పించుకుందాం. మన యొక్క హృదయంలో ఆయన నివసించినట్లుగా మన యొక్క హృదయాన్ని ఆయనకి అప్పగించేవారిగా ఉందాం. మన యొక్క హృదయం అనే తలుపులు ఎల్లప్పుడూ కూడా తెరచబెట్టిన స్థితిలో ఆయన మనలోకి వచ్చి ప్రవేశించి మనల్ని బలపరచగలుగునట్లుగా మన యొక్క జీవితంలో ఆయన ద్వారా బలవంతులుగా శక్తిమంతులుగా మనం మార్చబడదాం. అందుకని యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనం ఒక మాట మనం చూస్తాం కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఆ యొక్క కర్రకు వేరుగా ఉండి దేవుని కర్రను మన యొక్క జీవితంలో కలిగి ఉండకుండా, ఆ కర్రను గట్టిగా పట్టుకోకుండా ఈ లోకంలో ఏది కూడా చేయలేదు. కాబట్టి ఇది యుద్ధరంగం అని మనం చూసాం కనుక ఈ లోకంలో నిత్యం వివిధ రకాలైన కఠినమైన పరిస్థితులు గుండా, శ్రమలు గుండా, బలహీనతలు గుండా, కష్టాలు గుండా, అపాధి సంబంధమైన అనేకమైన ఆ యొక్క తంత్రాలు గుండా నీవు నేను వెళ్తున్నప్పుడు వాటన్నిటిని జయించి విజయశాలుగా నీవు నేను ఉండాలంటే ఆయన మనం కలిగి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండకూడదు. ఆ యొక్క కర్రను మనం గట్టిగా పట్టుకోవాలి. తద్వారా ఆయన ద్వారా బలపరచబడిన వారిగా మన యొక్క జీవితంలో సమస్త కార్యాలను మనం చేయగలము. దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. తర్వాత 2వ పదాన్ని మనం గమనించగలిగితే మోషే ఎక్కడున్నాడంట? కొండ శిఖరమున ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము ఇది ఏం తెలియజేస్తూ ఉందంటే, నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. తర్వాత రెండోది మనం గమనించగలిగితే మన యొక్క విజయానికి రెండవ మూలం ఏంటంటే ప్రభువు మనతో మాట్లాడుతున్న రెండో శ్రేష్టమైన విషయం ఏంటంటే మనం ఎక్కడ ఉండాలంటే కొండ శిఖరమున ఉండాలి. అయితే యొక్క కొండ శిఖరమున ఎవరున్నారంటే మన ప్రభు అయిన దేవుడు ప్రభావంతో దిగి వచ్చాడు. తన యొక్క శక్తితో ఆ యొక్క మహిమతో ఆ యొక్క పర్వత శిఖరం మీదకి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఏమన్నాడంటే, మోషే ఈ పర్వత శిఖరం మీదకి నువ్వు రావాలి అన్నప్పుడు, నువ్వు ఎక్కి రావాలి అన్నప్పుడు తను ఆ యొక్క పర్వత శిఖరాన్ని ఎక్కి అధిరోహించి ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సమీపానికి తను వెళ్ళగలుగుతూ వచ్చాడు. అంటే ఈ యొక్క పర్వత శిఖర అనుభవం అన్నది ఏం తెలియజేస్తూ ఉంది? యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించినప్పుడు యేసు రొమ్మున ఆనుకొనుచుండ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉంటే ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ఆయన ప్రేమించిన శిష్యుడై ఉన్న యోహాను మనం చూస్తాం. అయితే తను ఏం చేస్తున్నాడంట? యేసు రొమ్మున తన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఆనుకుంటూ ఉన్నాడు. అంటే దేవునికి సమీపంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు, ఆయన హృదయానికి దగ్గరగా ఉన్నాడు, ఆయన ఆలోచనల దగ్గరగా ఉన్నాడు, ఆయన ఉద్దేశాలకు దగ్గరగా ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడో అది గ్రహించాలనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏంటో అది తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఆయన ఏం చేయదలిచాడో దాన్ని తన యొక్క జీవితంలో బయలుపరచబడిన స్థితిలో దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఆయన తన యొక్క హృదయంలో ఎటువంటి ఆలోచనలు, తలంపులు భవిష్యత్తుకి సంబంధించి ఆయన సిద్ధపరిచాడో వాటన్నిటిని కూడా నేను గ్రహించాలని చెప్పి తను
తాపత్రయంతో ప్రభు యొక్క హృదయాన్ని సమీపించిన ఇక్కడ యోహోను మనం చూస్తాం. అదేవిధంగా నీవు నేను మన యొక్క జీవితంలో ప్రభు అనే దేవుడు అంటున్నాడు, నా యొక్క ప్రియమైన కుమారుడా, నా యొక్క ప్రియమైన కుమార్తె, నువ్వేం చేయాలి? కొండ శిఖరానికి ఎక్కి రావాలి. నువ్వు నాకు దగ్గరగా రావాలి, నాకు సమీపంగా రావాలి. నువ్వు నాకు ఎంత సమీపంగా ఉంటే ఈ లోకానికి అంత దూరంగా ఉంటావు. నువ్వు నాకు ఎంత సమీపంగా ఉంటే ఈ లోకాన్ని నువ్వు అంతగా జయిస్తావు. నువ్వు నాకు ఎంత దగ్గరగా రావటానికి ఇష్టపడగలిగితే నీ యొక్క జీవితంలో ఈ యొక్క శత్రు మీద అంత గొప్ప విజయాన్ని నువ్వు పొందుకుంటావని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం మన యొక్క జీవితంలో ఆయన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మనం ఎరిగినప్పుడు ఆయన హృదయానికి సమీపంగా మనం రాగలిగితే ప్రభు అయిన దేవుడు సమస్తాన్ని బయలుపరిచి మన యొక్క భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు ఆయన మనకు కనపరిచి మన యొక్క జీవితంలో యొక్క సమాధానకరమైన సంగతులన్నిటిని కూడా ఆయన నెరవేర్చే దేవుడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకే మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కాబట్టి అనేకమైన పనులు ఉండొచ్చు, పరీక్షలు ఉండొచ్చు, ప్రయాసపడవచ్చు. అది మాత్రమే కాదు, కానీ ఈ యొక్క జీవన సంబంధమైన ఈ యొక్క ప్రయాణాలలో అనేకమైన బాధ్యతలతో కూడుకున్న బ్రతుకులు ఉండొచ్చు. అయితే అయినప్పటికీ సరే ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉందంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు పాదముల యొద్ద ఏం చేసిందంటే వచ్చి కూర్చుంది. ఆయన బోధ వింటూ ఉంది, ఆయన దగ్గర ఉండటానికి ఇష్టపడింది, ఆయన మాటలు వినటానికి తను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంది, తను ఎంతో ఆశతో తృష్ణతో ఆయన పాదాల దగ్గర కూర్చుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకనే రెండోది యొక్క కొండ శిఖర అనుభవాన్ని మనం గమనించగలిగితే ఆయనకి సమీపంగా ఆయన హృదయాన్ని మనం హత్తుకున్నవారుగా, ఆయనకి దగ్గరగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నవారుగా, ఆయన హృదయపు ఆలోచనలు గ్రహించగలిగినట్లుగా ఆయన బోధ వింటూ మన యొక్క జీవితంలో ఆయనకి ప్రతి విషయంలో కూడా ఈ విధంగా మనం సమీపంగా రాగలిగితే, ఆయన మాటలు వినగలిగితే, ఆయన చెప్పింది చేయగలిగితే, ఆయన బోధకు మన యొక్క జీవితంలో మనం ఖచ్చితంగా అవిధేయత చూపించకుండా విధేయత చూపించగలిగితే అద్భుతాలు మనం చూస్తాం. అందుకని ఒక మాట ఉంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. కాబట్టి ఇది యుద్ధం అని చెప్పుకున్నా, అపవాదితో శత్రువుతో యుద్ధమని మనం చెప్పుకున్నా. వాడు పారిపోవాలంటే, వాడు అపజయాన్ని పొందుకోవాలంటే, అమాలేక సంబంధమైన శత్రు సమూహం అన్నది అది అపజయ పాలైపోయి తిరిగి పారిపోవాలి అంటే ఒక మాట మనం ఇక్కడ చూస్తాం. అదేంటనంటే మనం దేవునికి ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ప్రభా, నేను లోబడతాను, ప్రతి విషయంలో నేను నీకు సమీపంగా ఉంటాను, నేను నీకు దగ్గరగా ఉంటాను, నేను నీ పాదాల చెంత కూర్చుంటాను. ఆయన సమీపంగా వచ్చుట అన్నది, ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చునుట అన్నది అది దేనికి గుర్తుగా ఉందంటే దేవునికి లోబడుట అన్న మాటకు అది గుర్తుగా ఉంది. కాబట్టి నేను మన యొక్క జీవితంలో ఆయనకు లోబడగలిగితే, ఆయనకి సమీపంగా రాగలిగితే, ఆయన హృదయాన్ని, ఆయన బోధన మనం తెలుసుకొని మన యొక్క జీవితంలో ఆ విధంగా జీవించటానికి మనల్ని మనం ఆయనకి అప్పగించుకొని ఆయనకి సంపూర్ణమైన విధేయత చూపించగలిగితే ప్రభు అయిన దేవుడు మనకి అపవాది మీద విజయాన్ని ఇస్తాడు. వాడు ఏమైపోతాడంటే మన ఎదురు నుండి దూరంగా పారిపోతాడు. తర్వాత 3వ మాట మనం చూద్దాం. 3వది మనం ఏం చూస్తూ వచ్చాం? ఒక రాయిని తెచ్చి వేసినప్పుడు ఆ రాయి మీద మోషే ఏం చేశాడంట? కూర్చున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో మనం ఏం చూస్తామంటే ఆ బండ క్రీస్తు అన్న మాట మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క బండ మీద మనం ఏం చేయాలి? ఆ యొక్క రాయి మీద మనం ఏం చేయాలంటే కూర్చోవాలి. పరమగీతములు 8వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది ఎవరు? కాబట్టి ఇక్కడ షోలమతిని మనం చూస్తాం. అయితే తను చేస్తున్న ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఆ యొక్క ప్రియుని మీద, ఆ యొక్క బండ ఉన్న క్రీస్తు మీద తను ఏం చేసిందంట? ఆనుకుని ఉంది. అయితే ఆనుకుని తను ఏ మార్గంలో వస్తుందంట? అరణ్య
మార్గం. అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట మనం జాగ్రత్తగా గమనించగలిగితే, అది అరణ్య మార్గమైన, అది ఎడారి వంటి స్థితి అయినా, అది కఠినమైన ఎండిన స్థలమైన, ఎక్కడ జీవములేని పరిస్థితులున్నా, కనుచూపు మేరలో ఎటువంటి ఆశ లేకపోయినా, అక్కడ ఆకలి దాహము తీర్చబడే పరిస్థితులు లేకపోయినా, తన యొక్క జీవితంలో ఏం చేస్తూ ఉందంటే నిమ్మలంగా, నిబ్బరంగా, నిశ్చింతగా తను ఏం చేస్తూ ఉందంటే తన ప్రియుని మీద ఆనుకుని ఉంది. కాబట్టి మూడవది, మన యొక్క జీవితంలో ఇటువంటి అరణ్యం వంటి పరిస్థితులైనా, ఎటువంటి ఇబ్బందికరమైన మార్గమైనా, ఎటువంటి బలహీనంతో కూడుకున్న దేహమైనా మన యొక్క జీవితం యొక్క లోకంలో సాగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బండయున్న క్రీస్తు మీద మనం ఆనుకుంటే నిశ్చింతగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఎటువంటి భయం లేని వారిగా మన యొక్క జీవితంలో దేనికి భీతి చెందకుండా మనం ఉంటామన్న విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనేక సార్లు మనము చిన్న పరిస్థితులకి భయపడుతూ ఉంటాం. అనేక సార్లు సాధారణమైన వాటికి మనం ఆందోళన చెందుతూ ఉంటాం. ఏదైనా ఒక చిన్న బలహీనత వస్తేనే అనేక విధాలుగా మనం ఆలోచించి మానసికంగా కృంగిపోతూ ఉంటాం. అయితే మన యొక్క జీవితంలో బండయున్న క్రీస్తు మీద మనం ఆనుకోవాలి. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయన వైపే మనం చూడాలి. ఆయన మీద మనం నిమ్మలంగా కూర్చోవాలి. తద్వారా మన యొక్క జీవితంలో బండ మనకు ప్రతి పరిస్థితుల్లో కూడా ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి, అరణ్యానికి చూసి మనం భయపడకుండా మనం ముందుకే ఆ మార్గంలో సాగిపోవటానికి సహాయం చేసేదిగా ఉంది. అందుకని కీర్తన గ్రంథం 40 అధ్యాయంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 40 అధ్యాయము 2వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. కాబట్టి కొంత ఆ యొక్క అడుగులు అన్నవి అస్థిరంగా, ఆ యొక్క మార్గంలో ఆ యొక్క అడుగులు ఒకదాని తర్వాత మరొక అడుగు వేసే క్రమంలో తడబడుతూ సరిగా సాగలేని పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే అది ఏ మార్గం అంటే అరణ్య మార్గం. అయినప్పటికీ పర్వాలేదు, బండ మనకుంది. అయినప్పటికీ పర్వాలేదు, ఆ యొక్క క్రీస్తు ఉన్న బండ మనకు దగ్గరగా, మన సమీపంగా ఉన్నాడు. ఆ యొక్క బండను ఒకసారి మనం చూద్దాం. వెళ్ళి ఆ యొక్క బండ దగ్గర సేద తీరుదాం. ఆ యొక్క బండ మీద నిశ్చింతగా కూర్చుందాం. అరణ్యమైనా పర్వాలేదని ధైర్యంగా మనం చెప్తాం. ఎడారి వంటి పరిస్థితులైనా నాకు ఇబ్బంది లేదని చెప్పి ధైర్యంగా దాన్ని మనం గద్దిద్దాం. మన యొక్క జీవితంలో ఆ యొక్క ప్రభువు పైన ఆనుకోవటానికి మనం ఇష్టపడదాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. కాబట్టి ఎంతో అలసిపోయిన స్థితి కదా, గాలి వాన వంటి పరిస్థితులు కదా. అది మాత్రమే కాదు, ఎండినటువంటి చోటు ప్రదేశాలు కదా. అయితే ప్రభువైన దేవుడు ఏమంటూ ఉన్నాడనంటే, నేను మరుగైన బండవలే నేనుంటాను. వీటన్నిటికి నేను నిన్ను ఏం చేస్తానంటే మరుగు చేస్తాను. వీటన్నిటిలో నేను నీకు ఏ విధంగా ఉంటానంటే ఆశ్చర్యంగా ఉంటాను. అది కఠినమైన ఎండ తీవ్రత వలె నీ మీద పడుతూ ఉన్నప్పటికీ సరే, నేను నీకేమిస్తానంటే నీడనిస్తాను. కాబట్టి మన యొక్క జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం. మూడోదిగా ప్రభువైన దేవుడు ఆయన బండ వలె ప్రతి పరిస్థితిలో సేద తీర్చడానికి, మనకు నీడగా ఉండటానికి, ఆ పరిస్థితులన్నింటిలో కూడా మనల్ని మరుగు చేసి, మనల్ని కప్పి, మనల్ని దాచిపెట్టడానికి, ఆ యొక్క ఎండ వంటి, ఎండిపోయిన స్థితి వంటి తీవ్రతతో కూడుకున్న ఆ యొక్క అరణ్యం మార్గంలో కూడా మనకు సహాయకరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము, కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కాబట్టి ఏది నాకు ఎటువంటి నష్టాన్ని, ఏ పరిస్థితి కూడా నాకు ఎటువంటి ఆందోళనను, ఏ బలహీనత కూడా నాకు ఎటువంటి అపాయాన్ని తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో రాలేదన్న ధైర్యం నాకుంది. కారణం ఏంటంటే ఎవరు నాకు ఆధారము? యెహోవా నాకు ఆధారం. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా, దినమంతా నా యొక్క జీవితంలో, దినాలంతా నా యొక్క యాత్రలో ఏ విధంగా ఉన్నప్పటికీ సరే, నేనేం చేస్తానంటే పండుకుంటాను, నిద్రపోతాను, క్షేమంగా మేలుకుంటాను. కారణం ఏంటంటే నా ఆధారము క్రీస్తు అయి ఉన్న ఆ బండ. ఇది మూడోది మనం చూస్తాం. తర్వాత నాలుగోది మనం గమనించగలిగితే, చేతులను వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆదుకున్నారు. అవి అస్తమయం వరకు కూడా పైకెత్తబడగలుగున్నట్లుగా వారు ఆదుకుంటూ వచ్చారు. ఎవరు మనల్ని ఆదుకునేది? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము
2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. కాబట్టి ఆత్మ నాలోనికి వచ్చింది. ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నేనేం చేయగలుగుతూ వచ్చానంటే లేచి నిలువబడ్డాను. అందుకనే ఈ యొక్క 4వ మాట మనం గమనించగలిగితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, మనము విజయాన్ని పొందుకోవాలంటే, ఆ యొక్క యుద్ధంలో జయశాలులుగా ఉండాలంటే, అపవాది ఓడిపోవాలంటే, మన ఎదురుగా ఉన్న శత్రు సమూహం అన్నది పారిపోవాలి అంటే, మనము మన యొక్క చేతులు అవి పైకెత్తబడి అవి లేపబడిన స్థితిలోనే ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఆత్మన్న దేవుడు మన యొక్క హృదయాలలో మనలో ఆయన సంచరించేవాడిగా ఉండాలి. ఆ యొక్క ఆత్మ స్వరూపిగా ప్రభువైన దేవుడు మనలో ఉండి మనను లేవనెత్తేవాడిగా ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడి నడిపించబడుతూ ఉంటారో వారందరూ కూడా దేవుని వారు. అయితే ఎవరైతే దేవుని ఆత్మ కలిగి లేరో వారు దేవుని వారు కాదంట, వారు శరీర స్వభావం కలిగిన వారు అంట. అందుకనే పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము, శరీర స్వభావం అన్నది లేకుండా, శరీరము అన్నది ఆత్మను ఏలకుండా, ఆత్మ అన్నది మరుగైపోకుండా, ఆత్మ అన్నది చనిపోకుండా, ఆత్మ అన్నది నిర్జీవ స్థితిలోకి వెళ్లకుండా, చేతులు బలపరచబడిన స్థితిలో అవి పైకే ఎత్తబడగలుగున్నట్లుగా తన జీవితంలో శరీరాన్ని ఏం చేస్తున్నాడు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం.